విశేష్ గురించి, యష్ గురించి, రాకింగ్ స్టార్ యష్ గురించి అయితే ఈ వీడియోలో అయితే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వాళ్ళిద్దరి గురించి అయితే చెప్తాను భయ్య. అడివిశేష్ అయితే మేజర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత డెకాయిట్ అనే అంటే స్టోరీ లైన్ అంటే డెకాయిట్ అనే మూవీ అయితే తీస్తున్నాడు భయ్య. ఆ మూవీ అయితే ఒక ప్రేమ కథ అని అయితే మనకైతే మన పోస్టర్ లో వదిలినప్పుడు ఇచ్చాడు. మామూలుగా ఆ మూవీ అసలు ఏందంటే ఒక అంటే లవర్స్ భద్ర శత్రువులైతే ఎలా ఉండిద్దంటే ఒక అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటా ప్రాణానికి ప్రాణంగా లవ్ చేసుకుంటా వాళ్ళు ఒక్కసారిగా భద్ర శత్రువులు అయిపోయి ఒకరినొకరు చంపుకునే అంత కసి అంటే ఒకరినొకరు చంపుకునేంత పగ ఉంటే వాళ్ళిద్దరూ ఎలా అంటే చంపుకుంటారా ప్రేమించుకుంటారా తర్వాత ఏం జరిగిద్ది అనేది భయ స్టోరీ లైన్ అయితే ఈ మూవీ మీద అడవి శేష్కి అయితే చాలా అంటే చాలా హైప్స్ అయితే ఉన్నాయి భయ. ఈ మూవీ కూడా అంటే ఒక క్రైమ్ అంటే క్రైమ్ లాంటి పోలీస్ మూవీ అని అందరూ ఏదో అనుకుంటారు. ఎందుకంటే మేజర్ మేజర్ తర్వాత వస్తుంది కాబట్టి. ఈ మూవీ అయితే మార్చ్ 19th వచ్చే సంవత్సరం ఉగాదికి అయితే రిలీజ్ చేస్తున్నారు భయ్య. ఇంకొకటి ఏంటంటే యష్ నటిస్తున్న టాక్సిక్ మూవీ గురించి వేరే హైప్ అయితే ఉంది భయ్య అసలు. దాని మీద ఎందుకంటే అంత హైప్ కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత ఆ మూవీ అయితే చేస్తున్నాడు భయ్య. ఎందుకని దాని మీద అయితే వేరే రేంజ్ హైప్స్ అయితే ఉన్నాయి. దాని స్టోరీ లైన్ ఇంకా తెలియదు కానీ అది మొత్తం క్రైమ్ చుట్టూ అయితే తిరుగుతా ఉంది భయ్య. లవ్ స్టోరీ ఉందో లేదో ఇంకా అయితే కన్ఫర్మ్ కాలేదు. ఒక చిన్న లవ్ స్టోరీ కూడా ఉందంట. వాళ్ళు తీస్తున్న డైరెక్టర్ అయితే గీతూ మోహన్ దాస్ భయ్య. ఆమె కూడా కొంచెం పేరున్నామే. ఇంకా మూవీ అయితే వేరే హైప్ లో ఉండిద్దని అయితే యష్ అయితే చాలా హైప్స్ అయితే పెట్టుకున్నారు భయ్య. ఇంకా యషే కాదు ఇంకా యష్ ఫ్యాన్స్ అంటే యష్ కి ఇప్పుడు మామూలుగా అయితే తన ఏరియా వరకు అంటే పర్టికులర్ వుడ్ అంటే పర్టికులర్ ఏరియా అతను చేసే వరకు ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు భయ్య. మొత్తం ఇండియా వైల్డే కాదు మొత్తం అంటే ఇప్పుడు అదర్ స్టేట్స్ కూడా ఉన్నాయి భయ్య. అమెరికా అటు సైడ్ కూడా యష్ కి అయితే మంచి ఫాలోయింగ్ అయితే ఉంది. కానీ వీళ్ళిద్దరు తీస్తున్న టాక్సిక్ మూవీ మళ్ళా డెకాయిట్ మూవీ ఒకే అంటే మార్చి 19th కే షెడ్యూల్ అయితే అంటే మార్చి 19th అయితే రిలీజ్ చేద్దాం అయితే అనుకుంటున్నారు. ఒకవేళ ఈ రెండు గనక పోటీ పడ్డాయి అంటే భయ ఇప్పుడు కొత్తగా అయితే మన టాలీవుడ్ లో ఏందంటే కొత్తగా అందరూ ఎవరిది పెద్ద స్టార్ అనేది పెద్ద స్టార్ అయితే కొంచెం ముందరైతే వాళ్ళకైతే వెళ్తున్నారు భయ. కానీ మూవీ స్టోరీ లైన్ ఏది బాగుంది ఎవరు బాగా తీస్తే మనకి స్టోరీ ఏది బాగా నచ్చితే దానికే సపోర్ట్ చేస్తున్నారు భయ నిజాయితీగా. దానికైతే హ్యాట్స్ ఆఫ్ భయ అందరికి. కాబట్టి ఎవరు ఏ మూవీ పెద్ద హిట్ అయిద్దో మనం అయితే చెప్పలేం భయ. కానీ అంటే షెడ్యూల్ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంది భయ. ఒకవేళ ఆ రెండు మూవీస్ అంటే డెకాయిట్ ఇంకా టాక్సిక్ మూవీస్ ఒకే దగ్గర అయితే ఒకవేళ రిలీజ్ చేస్తే మీరు దేన్ని సపోర్ట్ చేస్తారు అనేది అయితే కింద కామెంట్ చేయండి భయ. ఈ వీడియో నచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి.